నమస్తే అండి. టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. ఈ రోజు హైదరాబాదీ స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీ చూపించబోతున్నానండి. మనం రెస్టారెంట్స్ లో తినే పన్నీర్ బిర్యానీ కంటే కూడా 100% బెస్ట్ టేస్ట్ వచ్చేలా చూపిస్తాను. ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీలే కాకుండా అప్పుడప్పుడు ఇలా పన్నీర్ బిర్యానీ కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అసలు చాలా సింపుల్ రెసిపీ అండి. ఎవరైనా ఈజీగా చేసేసేయచ్చు. నేనైతే ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ కోసం ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా పిల్లలకి చాలా చాలా ఫేవరెట్ రెసిపీ అండి. సో ఎనీవే లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను ఈ కప్పుతో 3 కప్పులు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఇవి వెయిట్ లో వచ్చేసి అరకిలో బియ్యం అన్నమాట. అంటే అరకిలో బాస్మతి రైస్ కి నేను ఇప్పుడు బిర్యానీ చేయబోతున్నాను. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి మునిగే వరకు నీళ్లు పోసి 1 గంట సేపు అలా పక్కన పెట్టేసేయండి. ఇక్కడ మనం అరకిలో బాస్మతి రైస్ తీసుకున్నాం కదా. సో పన్నీర్ వచ్చేసి 1/2 కిలో తీసుకోవాలండి. అంటే 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకోవాలన్నమాట. అదే మీరు కిలో బాస్మతి రైస్ తీసుకుంటే అరకిలో పన్నీర్ తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న రైస్ లో సగం క్వాంటిటీ పన్నీర్ తీసుకోవాలి. అప్పుడే బిర్యానీకి పన్నీర్ పీసెస్ అనేవి కరెక్ట్ గా సరిపోతాయి అన్నమాట. సో ఈ పన్నీర్ని కూడా ఇలా మీడియం సైజ్ లో క్యూబ్స్ కింద కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్నటువంటి ఒక బిర్యానీ పాట్ తీసుకోండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసేసేయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా షాజీరా, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, ఒక 6-7 లవంగాలు వేసుకోండి. అలాగే ఒక 6-7 యాలకులను కూడా ఇలా లైట్ గా దంచి వేస్తున్నాను. మీరు కావాలంటే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా ఇప్పుడు వరకు వేసినవన్నీ కూడా మిక్సీలో 1 తిప్పు అంటే జస్ట్ కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చండి. దాన్నే కచ్చా మసాలా అని కూడా అంటారు. అలా చేసినా కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. లేదంటే ఇలా వట్టి యాలకుల్ని కూడా ఇలా లైట్ గా క్రష్ చేసి వేసుకోవచ్చు. 1 నల్ల యాలుక, అలాగే ఒక అనాస పువ్వు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా అప్పటికప్పుడు నూరినటువంటి అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోండి. ఇంకా 1 రెమ్మ కరివేపాకు, పిడికెడు సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా, పిడికెడు ఫ్రైడ్ ఆనియన్స్, 1/2 కప్పు కమ్మటి పెరుగు వేసుకోండి. అలాగే 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ కసూరి మేతి ఇలా క్రష్ చేసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే హోమ్ మేడ్ బిర్యానీ మసాలా వేస్తున్నానండి. ఈ బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా. ఎవరైనా చూడని వారు ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఇది ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. బయటకున్న బిర్యానీ మసాలా కంటే కూడా ఇది చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందండి. సో 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. అలాగే ఒక చెక్క నిమ్మరసం వేసుకోండి. దీంతో పాటు 1/4 కప్పు పాలు కూడా పోస్తున్నాను. ఇవి కాచిన పాలేనండి, పచ్చి పాలైతే కాదు. మీరు కావాలంటే పచ్చిపాలైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పన్నీర్ బిర్యానీలో ఇలా కొంచెం పాలు కూడా వేయడం వల్ల బిర్యానీకి ఒక రకమైన కమ్మదనం వస్తుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే 1/4 కప్పు వేయించిన జీడిపప్పు వేస్తున్నాను. ఇది ఆనియన్స్ ని వేయించగా మిగిలిన నూనె అండి. ఈ నూనె వేసేస్తున్నాను. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి మొత్తం బాగా కలిపేసేయండి. ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఈ స్టేజ్ లోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. అంటే ఒక చిన్న డ్రాప్ అలా చేతిలో వేసుకొని టేస్ట్ చేసి చూడండి. ఈ మ్యారినేషన్ లో ఉప్పు కరెక్ట్ గా ఉంటేనే బిర్యానీ టేస్ట్ కరెక్ట్ గా ఉంటుందండి. సో సాల్ట్ సరిపోలేదనిపిస్తే ఈ స్టేజ్ లోనే ఇంకొంచెం యాడ్ చేసుకుని కలిపేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసిన సాల్ట్ అయితే కరెక్ట్ గా సరిపోయిందండి. సో ఇలా మ్యారినేట్ చేసేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తున్నాను. ఈ లోపు రైస్ ఉడికించడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులో 2 లీటర్ల నీళ్లు పోస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలుకలు, 1 నల్ల యాలుక, ఒక అనాస పువ్వు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే ఒక చెక్క నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ అంత నూనె కూడా వేసి నీళ్ళని బాగా మరగనివ్వండి. నీళ్ళలో ఇలా కొంచెం నూనె కూడా వేయడం వల్ల ఏమవుతుందంటే రైస్ అనేది ముద్దలా అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుందన్నమాట. సో అందుకని కంపల్సరీ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మన హోమ్ మేడ్ బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. ఈ మసాలా వేయడం వల్ల రైస్ కి కూడా బిర్యానీ మసాలా ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుందన్నమాట. చూడండి, నీళ్ళు ఇలా చక్కగా బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఒకసారి నీళ్ళని రుచి చూడండి. సరిపోలేదంటే ఇదే స్టేజ్ లో ఇంకొంచెం యాడ్ చేసేసుకోవాలి. లేదంటే ఇంకా తర్వాత సాల్ట్ యాడ్ చేయడానికి కుదరదు. మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, అది వేసేసేయండి. దీన్ని హై ఫ్లేమ్ మీద ఒక 7-8 నిమిషాలు ఉడికిస్తే రైస్ 70% వరకు ఉడుకుతుందండి. ఇలా 70% ఉడికిన రైస్ ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మ్యారినేషన్ పైన ఒక లేయర్ కింద వేసేసేయండి. తర్వాత మరొక 5 నిమిషాలు అలా హై ఫ్లేమ్ మీదే ఉడికిస్తే రైస్ 80 to 90% వరకు ఉడుకుతుంది. ఈ రైస్ మొత్తాన్ని టాప్ లేయర్ కింద వేసేసేయండి.
ఇలా రైస్ మొత్తం వేసేసిన తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఇది కుంకుమ పువ్వుని 15 నిమిషాలలో పాలలో వేసి నానబెట్టానండి. ఆ వాటర్ వేసేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. పన్నీర్ బిర్యానీకి నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. ఇలా అన్ని వేసేసిన తర్వాత పైన ఒక సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేసేసేయండి. అంటే దమ్ చేస్తున్నాం కదా, ఆ స్టీమ్ అనేది బయటికి పోకుండా మొత్తం సీల్ చేసేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం కవర్ చేసేసి పైన మూత పెట్టేసేయండి. దీన్ని ఒక 5-6 నిమిషాలలా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. 6 నిమిషాల తర్వాత ఇలాంటి ఒక తవా పెట్టుకొని దీనిపైన బిర్యానీ పాట్ ని పెట్టేసి లో ఫ్లేమ్ మీద 15 నుంచి 20 నిమిషాలలా దమ్ చేసుకోండి. కింద ఇలా తవా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫ్లేమ్ నుంచి వచ్చే హీట్ అంతా కూడా బిర్యానీ పాట్ మొత్తానికి ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో బిర్యానీ రైస్ అనేది చక్కగా ఈవెన్ గా దమ్ అవుతుందన్నమాట. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలలా వదిలేసేయండి. మొత్తం 30 నుంచి 35 నిమిషాల్లో మనకి పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాగా దీన్ని ఎక్కువసేపు కుక్ చేయకూడదు. ఎక్కువసేపు కుక్ చేస్తే పన్నీర్ అనేది మరీ సాఫ్ట్ అయిపోతుంది అనమాట. సో 15 నుంచి 20 నిమిషాల వరకు కుక్ చేస్తే సరిపోతుంది. మొత్తం 35 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఫాయిల్ తీయగానే ఘుమఘుమలాడిపోతుందండి బిర్యానీ. చూస్తున్నారు కదా, రైస్ అనేది చక్కగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. అడుగున పన్నీర్ మ్యారినేషన్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. చూడండి యమ్మీ యమ్మీగా ఉంది కదా. నిజంగా అండి, ఘుమఘుమలాడిపోతూ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా గనక మీరు ఇంట్లో ట్రై చేశారంటే ఇంకెప్పుడు రెస్టారెంట్స్ కి వెళ్ళాలని కూడా అనిపించదు అనమాట. అంతకంటే సూపర్ గా మీరు ఇంట్లోనే చేసేస్తారు. సో మరి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.